అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు యశస్వి వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో ఇప్పుడు మనకు వైరల్ అవుతున్న రాగ్భోగ్ ఐస్ క్రీమ్, రస్క్తో ఐస్ క్రీమ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మనం చూసేద్దాం. ఈ రాజ్భోగ్ ఐస్ క్రీమ్ ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా, ఈజీగా, టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. నేను రెడీ, మీరు రెడీనా? ఓకే, ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం. వైరల్ రాజ్భోగ్ ఐస్ క్రీమ్ కోసం రస్క్ ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేయడానికి ముందుగా రస్క్ మనం 7 నుంచి 8 వరకు తీసుకొని ఒక బౌల్లోకి వేసుకొని పక్కన పెట్టుకోండి. అలాగే బాదం ఒక 10, కాజు ఒక 10, పిస్తా ఒక 5 తీసుకోండి. ఇలాచి 5 నుంచి 6 వరకు ఫ్లేవర్కి తగ్గట్టు ఇలాచి తీసుకోవాలి. పిస్తా అయితే మాత్రం మనకు ఈ రస్క్ ఐస్ క్రీమ్ ప్రిపేర్ అయిన తర్వాత గార్నిష్ కోసం పిస్తా అనేది ఒక 5 వరకు తీసుకొని ఒక బౌల్లోకి వేసుకొని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ మనం స్టవ్ ఆన్ చేసి ఒక మందపాటి గిన్నెలో 1/2 లీటర్ వరకు పాలు పోసి బాగా మరిగించాలి. పాలు కొద్దిగా దగ్గర పడేంత వరకు మనం ఇలానే మంట హై ఫ్లేమ్లో పెట్టేసుకొని పాలుని మరిగించుకోవాలి. ఇప్పుడు మరిగే పాలలో మనం ముందుగా ముక్కలు చేసిన రస్క్ని వేసేసుకోవాలి. అలాగే బాదం, కాజు ఒక 5 మరియు బాదం ఒక 5 వేసుకొని ఒక 2 నిమిషాలు ఇలానే మరిగించుకోండి. అలాగే రుచికి తగ్గట్టు పంచదార వేసుకోండి. స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువ షుగర్ వేసుకోండి. స్వీట్ తక్కువ ఉన్న వాళ్ళైతే నేను ఈ చిన్న కప్పు షుగర్ వేసుకున్నాను. అలాగే ఇందులో 3 లేదా 4 ఇలాచి వేసుకోండి. ఇలాచి వేసుకోవాలి. రస్క్, ఇలాచి, బాదం, కాజు ఇవన్నీ వేసుకున్న తర్వాత చిన్న మంట మీద 8 నిమిషాల నుంచి 10 నిమిషాల పాటు అడుగంటకుండా తిప్పుతూ ఉడికించాలి. ఈ మిశ్రమం చిక్కబడ్డాక స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి. ఈ 8 నిమిషాలు మాత్రం మీరు అడుగంటకుండా తిప్పుకుంటూ ఉడికించాలి. ఈ రెసిపీకి మాత్రం మెయిన్గా అడుగంటకుండా చూసుకోవాలి. అందుకోసం మీరు మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఈ మిశ్రమాన్ని మంచిగా ఉడికించుకోండి. ఓకే, ఈ మిశ్రమం చిక్కబడ్డాక ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకుందాం. రస్క్ ఐస్ క్రీమ్ మిశ్రమం పూర్తిగా చల్లారేలోపు ఈ పిస్తా అండ్ కాజు, బాదం మనం గార్నిష్ కోసం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. ఇప్పుడు గార్నిష్ కోసం కాజు, బాదం, పిస్తా ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక బౌల్లోకి వేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనకు ఐస్ క్రీమ్ కోసం ప్రిపేర్ చేసుకున్న మిశ్రమం కూడా చల్లబడి ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం మిగతా ప్రాసెస్లోకి వెళ్దాం. ఐస్ క్రీమ్ కోసం ప్రిపేర్ చేసుకున్న మిశ్రమం కూడా చల్లబడింది. ఈ విధంగా పూర్తిగా చల్లారేంత వరకు మీరు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఓకే, నెక్స్ట్ మనం మీడియం సైజు మిక్సీ జార్ తీసుకోవాలి. దాంట్లో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని అంతా ఈ మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఈ మిశ్రమం మొత్తం మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఇప్పుడు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసాక చూద్దాం. ఓకే, మీరు మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా ఉండాలి. అలాగే క్రీమీగా అయ్యేంత వరకు ఈ విధంగా బ్లెండ్ చేయాలి. మనకు మెయిన్గా ఇదే మెయిన్ ప్రాసెస్. ఇది మెత్తగా అండ్ క్రీమీగా అయ్యేలా చూసుకోండి.
ఓకే, ఇలాగా ఈ విధంగా బ్లెండ్ చేసుకున్న మిశ్రమాన్ని మనం నార్మల్ బాక్సెస్లోకైనా వేసుకొని ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేసుకున్న ఈ క్రీమీ మిశ్రమాన్ని ఇలా మనం ఎయిర్ లేదా టైట్ కంటైనర్లో ఇలా పోసేసుకోండి. ఈ 2 డబ్బాల్లో వేసుకోవాలి. ఈ మిశ్రమంపై మనం ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని గార్నిష్ చేసేసుకుందాం. ఇదే విధంగా పిస్తా, కాజు కూడా వేసుకోవాలి. ఇలా పిస్తా, కాజు, బాదంని వేసేసుకోండి. ఈ విధంగా డ్రై ఫ్రూట్స్ గార్నిష్ చేసేసి 8 to 10 అవర్స్ వరకు ఒక రాత్రంతా ఫ్రీజర్లో గడ్డ కట్టే వరకు ఉంచాలి. ఇప్పుడు మనం వీటికి క్లోజ్ చేసేద్దాం. ఈ విధంగా 2 డబ్బాలకు క్లోజ్ చేసి మనం ఫ్రీజర్లో పెట్టేసుకుందాం. ఓకే, 8 to 10 అవర్స్ వరకు ఫ్రిడ్జ్లోనే ఉండాలి, మనకు పూర్తిగా గడ్డ కట్టేంత వరకు. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసి 8 to 10 అవర్స్ వరకు ఇలానే ఉంచండి. 8 to 10 అవర్స్ తర్వాత ఐస్ క్రీమ్ ఎలా ప్రిపేర్ అయిందో చూసేద్దాం. 10 అవర్స్ తర్వాత మనం ఐస్ క్రీమ్ ఎలా ప్రిపేర్ అయిందో చూద్దాం. ఓకే, ఫైనల్గా మనకు రస్క్ ఐస్ క్రీమ్ రెడీ, వైరల్ రాజ్భోగ్ ఐస్ క్రీమ్ రెడీ. చూడండి, మనకు ఐస్ క్రీమ్ అయితే పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయిపోయింది. చూడండి, టేస్ట్ ఎలా ఉందో బౌల్లోకి వేసుకొని టేస్ట్ చేద్దాం. ఓకే, ఫైనల్గా మనకి టేస్టీ రస్క్ ఐస్ క్రీమ్ రెడీ. ఈ రెసిపీ ఫుల్ వీడియో చూసి ఈ రెసిపీ మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు కనుక నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి, మన ఛానల్ను సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.